తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావుకు ఏసీబీ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. చెంచల్గూడ జైలుకు మురళీధర్రావును తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. నిన్న మురళీధర్రావు ఇళ్లు సహా 12 ప్రాంతాల్లో ఒకేసారి ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో మురళీధర్రావు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. కొండాపూర్లో విల్లా, బంజారాహిల్స్, యూసుఫ్గూడ, బేగంపేట్, కోకాపేట్లో ఫ్లాట్లను గుర్తించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్రావుకు ఏసీబీ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఆయన అక్రమాస్తుల చిట్టా గురించి ఏసీబీ ఏం చెప్తోంది? మాజీ ఈఎన్సీ మురళీధర్రావు ఇంట్లో నిన్న సాయంత్రం వరకు ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగాయి. మురళీధర్ ఇంటితో పాటు మొత్తం 12 ప్రాంతాలలో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. గత కొన్ని నెలల నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అందులో కీలకంగా పనిచేసినటువంటి హరిరామ్ నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీల్లో భాగంగా 100 కోట్లకి పైగానే అక్రమ ఆస్తులను గుర్తించారు. ఆ తర్వాత ఇందులో కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి దాంతోపాటు నీటిపారుదల ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి సోదాలలో దాదాపు 500 కోట్లకి పైగానే మార్కెట్ విలువ ప్రకారం ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. తను కీలకంగా కొన్ని ప్రాంతాలలో ఖరీదైన విల్లాలు, అదేవిధంగా ఓపెన్ ఫ్లాట్స్తో పాటు ఖరీదైన కార్లు, వీటన్నిటినీ కూడా గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు కొన్ని పత్రాలని, అదేవిధంగా కొంత నగదుని ఇతనికి సంబంధించినటువంటి బంధువులు, స్నేహితుల బినామీలుగా ఉంచినట్లు అటు ఏసీబీ అధికారులు గుర్తించారు. వాళ్ళ ఇళ్లలో సోదాలు చేసినటువంటి నేపథ్యంలోనే కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే కేవలము స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్, ఓపెన్ ఫ్లాట్స్, ఖరీదైన విల్లాలు, కార్ల విలువే మార్కెట్ వాల్యూ ప్రకారం 500 కోట్ల పైగానే ఉంటుంది. బంగారం, నగదు ఇంకా కూడా అంచనా వేయలేదు. ఆ అంచనా ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోనే కాకుండా తను కీలకమైన ప్రాజెక్టులో కూడా కీలక వ్యక్తిగా పనిచేశాడు. ఆ టైంలోనే అనేక అక్రమాలకి పాల్పడి ఆస్తులన్నింటినీ కూడా కూడబెట్టాడు అని మొదటి నుంచి తన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అంటే 2014 ముందు తను ఆల్రెడీ రిటైర్డ్ అయిన తర్వాత దాదాపు 13 సంవత్సరాల పాటు తన విధులు నిర్వర్తించినట్లుగా కూడా అటు ఏసీబీ అధికారులు గుర్తించారు. అసలు తను ఎందుకు కొనసాగినటువంటి టైంలో తను చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి, తనకి ఇంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ విషయాలన్నింటినీ కూడా రాబట్టే అవకాశం ఉంటుంది. అయితే నిన్న ఉదయం అదుపులోకి తీసుకొని తన ఆస్తుల వివరాలన్నింటినీ, అదేవిధంగా తనకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, తను చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి, వీటన్నిటి వివరాలను సేకరించిన అనంతరం కూడా నిన్న అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. అయితే ఈ నేపథ్యంలోనే తనని కస్టడీకి తీసుకుంటే మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తన కస్టడీ కూడా కోరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు కూడా తన బంధువుల ఇళ్లలో, అదేవిధంగా తనకి సంబంధించినటువంటి కార్యాలయాలలో కూడా ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. రాధిక. థ్యాంక్ యూ సుజాత. మాజీ ఈఎన్సీ మురళీధర్రావుకు ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు ఆయన్ను తరలించారు. నిన్న మొత్తం 12 ప్లేసుల్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించింది.